బాడీ అంతా పెయిన్స్ వచ్చేస్తున్నాయి. సెంపినీస్ ఏమన్నా సెప్టిక్ ట్యాంక్ లో పడిపోతే దిగేవా? బయట రోడ్డు వేస్తున్నారు, రోడ్ రోలర్ కింద పడుకో, నొప్పులు తగ్గిపోతాయి. ఇంటి పనులన్నీ కష్టపడి చేసి ఆడాలని ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వచ్చే జన్మలో ముష్టి ఎత్తుకుపోతారు. ముష్టిలో కూడా సగం మీకే కదా పెట్టాలి. సౌజీ కుమారి గారి ఎదురుకర్రకి ఎలుగుబంటి డ్రెస్ వేసినట్టుంది, కనబట్లేదా? ఏదైనా రెస్టారెంట్లో జాయిన్ అయ్యారా? చెఫ్ డ్రెస్ వేసుకున్నారు. లేడీస్ ఫస్ట్, చదువుకోలే. మొగుళ్ళు ఫస్ట్ చచ్చిపోతున్నారు. ఏ అక్కడ కూడా పిల్లలు ఫస్ట్ చచ్చిపోవచ్చుగా, తెలుసుకోలే? మొగుడు పోతే పెళ్ళానికి పండగ, పెళ్ళం పోతే మొగుడు బతుకు దండగ. ఎందుకో తెలుసా? మీకు తిట్టడానికో తింగరత కావాలి, పెట్టడానికో పని మనిషి కావాలి, ఆడుకోవటానికో ఆడత కావాలి, ఆరోగ్యం పాడైపోతే సేవలు చెయ్యాలి, పోతే ఆడవాలి. మీ సర్వైవల్ కోసం సర్వీసులు చేసే సాక్రిఫైజింగ్ లైఫ్లు రా లేడీస్వి. మేము లేకపోతే మీ బాడీలు బతకటం కష్టం. అందుకేనా ఈ దరిద్రం బతుకు ఎందుకని ముందే చంపేస్తున్నారు? పుట్టుకైనా సావైనా మా చేతిలోనే. మీరు పోయినా పాతేసి సేమ్ గోతులోనే. మాకు తిట్టడానికో తింగరత కావాలి, మీకు సంపాదించడానికో సన్నాసి కావాలి, ఆడుకోవడానికో ఆడత కావాలా, మీరు వేటాడుకోవడానికో ఎర్రిపప్ప కావాలి. తర్వాత ఏంటి అన్నా? ఆరోగ్యం పాడైపోతే సేవలు చేయాలి, పోతే ఏడవాలా. రోగాలు వచ్చేది మీ రాక్షసత్వం వల్ల, పోయేది మీ పైశాచికత్వం వల్ల కదే. ఇది పట్టుకో, ఇటు తిరుగు. ఏంటే చూస్తున్నావా? ఫ్యూచర్. అయితే ఇంకనే సెలకోట పెట్టుకుని ట్యాంక్ బండి మీద కూర్చో. అందరిది కాదు, నీదే. ఏడిసేవులే, రాబందు ర్యాకెట్లాగా ఎంత పైకి ఎగిరినా ల్యాండ్ అవ్వాల్సింది ల్యాండ్ మీదే. రాజకుమారి ఎన్ని కొటేషన్లు కొట్టినా చివరికి కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టాల్సిందే. వెళ్ళి పెట్టే. ఏంటే సూత్రం? చూసించాలి ఎలావే. ఫస్ట్ అంటే ఫస్ట్ ఏదో ముష్టి ముఖం వేసుకుని. ఏం చేస్తున్నావే? కాఫీ పెట్టా. దీన్నమ్మ కాఫీ. ఏమైందే? కాఫీ ఎందుకు పెట్టావు? సెలైన్లో పోసి బాడీలోకి ఎక్కించుకోవడానికి. దేనికి పెడతారు? తాగడానికి. ఆడవాళ్ళు ఎంత ఎత్తికి ఎదిగినా చివరికి కాఫీ పెట్టి మొగుడికి ఇవ్వటానికి తప్ప దేనికి పనికిరారు అంటున్నాడు అక్కడ. ఇక్కడ నువ్వు అదే చేస్తున్నావు. నాకు ముగుడు లేడు కదే, ఇది నా కోసం. ఏంటే నీ కోసం? మన ఆడవాళ్ళకి అసలు బుర్రలో గుజ్జుండదే. మన కోసం అని నేర్చుకుని చివరికి ఎవరి కోసమో చేస్తుంటాం. ఏంటే? మనకు వంట ఎవరు నేర్పుతారు? అమ్మా. మనం ఎవరు కొండి పెడుతున్నాం? ముగుడికి. మనం గ్లామర్ ఎందుకే పెంచుతాం? రోడ్డు మీద యాక్సిడెంట్ అవడానికి. మరి సోకంతా చివరికి ఎక్కడ సరెండర్ అయిపోతుంది? శాలరీకి. చిన్నప్పటి నుండి మనం ఎప్పుడైనా అమ్మ నాన్న కాళ్ళు నొక్కావానే? నాన్నే నా కాలు నొక్కేవాడు. మరి మనం ఎందుకే మొగుడు కాళ్ళు నొక్కాలి? బట్టలు కొనుక్కోవాలి కదా. నీ అబ్బా, నిన్ను మగాలు చేసే మోసాల గురించి మాట్లాడమనట్లేదు, ఆడవాళ్ళలో ఉన్న అమాయకత్వం గురించి మాట్లాడమంటున్నా. ఏమైందే? ఏమైందంటే ఏ రకంగా అన్ని దెబ్బ కొడదాం
కొడతాడు. అందుకే కదే నిన్ను కరాటే నేర్చుకోమన్నా. సినిమా చూపించే లోపు ట్రైలర్ వదులుతారు కదే, అలా మనం కూడా ఏదో ఒకటి వదలాలి. నువ్వు ట్రైలర్ వదిలేలోపు ఆడ గ్లిమ్స్ తో గూస్ బాంబ్స్ తెప్పిస్తాడు. అవసరమా? సింహం ఒక అడుగు వెనక్కి ఎందుకేస్తుందో తెలుసా? ముందు ముళ్ళుందా, కాదేహే. పేడందా? అది కాదేహే. అయితే వెళ్ళి దాన్నే అడుగు. ఒక్క అడుగు వెనక్కేసి ముందుకి ఫోర్స్ గా దూకడానికి. దూకి పట్టు తప్పకుండా జింక మెడ కరెక్ట్ గా పట్టుకుంటుంది. హా, నువ్వు డిస్కవరీ ఛానల్ చూసి ఇలాంటి దిక్కుమాల స్టోరీలు చెప్పకే. ఆ. నేను సింహాన్న, నా చెయ్యి చూడే ఎంత ఉందో. గంభీరంగా అడవిలో నడవడం చూసావా? జూలు దులిపి కసితో ఒంటరిగా వేటాడటం చూసావా? ఒక్క దెబ్బ కొడితే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తావా చూస్తావా చూస్తావా? పిడికిలతోనే కొండల్ని సైతం పిండి కొట్టగల చేతులు రా ఇవి. మా సూర్య ఏంటి అలా చెప్పాడు? అదెళ్ళి సూర్యనే అడుగు. మోటివేషన్ కోసం చెప్పానే. నీ సజెషన్ కూడా నాకొద్దే, నా ఓన్ డెసిషన్ తో వెళ్ళిపోతా. అయితే ఏడు. ఇలా అలాగే బాస్. దీన్ని అమ్మ ఉద్యోగం. బా కాఫీ తాగుతావు బా? ఇంట్లో థమ్సప్, స్ప్రైట్, మజల్ లాంటివి ఏమైనా ఉన్నాయా? పొద్దునే కూలేంటివా? మీ అక్క నా బుర్రని హీట్ ఎక్కించింది, ఈ వరకు ఆ హీట్ని ఆటెక్కించింది. నువ్వు కూల్ ఎక్కిద్దామని కూల్ డ్రింక్ అన్నావా? ఎస్, థమ్సప్, స్ప్రైట్, మజా ఉన్నాయా? ఉన్నాయి. అయితే పట్టరా. కాకపోతే వాటిలో వాటర్ నింపి పెట్టా. ప్లాస్టిక్ వల్ల పర్యావరణం పాడైపోతోందని పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడికో వెళ్ళి రీసెర్చ్లు అవి చేస్తున్నాడు బా. మనవంతు సహకారం మనం కూడా చెయ్యాలి కదా బా. అందుకే కూల్ డ్రింక్ తాగేసి బాటిల్స్ పడేయకుండా బాధ్యతగా వాటర్ పోసి పెట్టా. ఎంత బాధ్యతో. కూల్ డ్రింక్ మొత్తం ఎవరికి ఉంచకుండా తాగేసి పవన్ కళ్యాణ్ గారు నీ ప్లాన్లోకి తీసుకొచ్చావా? జాతకాలు కుదరట్లేదని మీ బాబు సంబంధాలు చూడట్లేదు. నువ్వు ఖాళీగా ఉండి నీ మొగుడు మీద వేయాల్సిన ప్లాన్లన్నీ నా మీద వేస్తావు. నా జాతకానికి సరిపడేవాడు పైనుండి దిగాలి బా. ఏలియన్నా కరెక్ట్ జోడి. పెళ్లి చేసుకుని నేను పైకి తీసుకుపోతే ఈ భూగ్రహానికి పట్టిన శనిగ్రహం పోద్ది. నిజంగా నేను నీకు అంత భారం అయిపోయినా బా? నువ్వు నన్ను బావలా కాకుండా ఒక అన్నలా చూసుకుంటావు. అందుకే బా నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఏదో యాక్టింగ్లు చేయకు, నేను అస్సలు నమ్మను. ఓ, నమ్మలేదా? నిన్ను మీ అక్కని నమ్మడం మానేసి చాలా సంవత్సరాలైంది. బతకనేచ్చినోడివ్వా, బతికేస్తావు. నా బతుకుదే ఉందిలే, బూర్లో బెల్లం మొదలు ఎప్పుడూ ఇరుక్కుపోయింది. కానీ పెళ్లి చేసుకోవా? నేను ట్రస్ట్ ఉండట్లేదు బా. టెస్టులు చేయిందాం. మెడికల్గా కాదు, ఎకనామికల్గా. పొలాల్లో పుట్టలో ఉన్నామని చూద్దామా? ఎందుకు బా? పొలాలు అక్కడే ఉంటాయి, దస్తావేజులు బీరువాలో ఉంటాయి. మనకేం ఉంటది? బాబు, అన్నెకరాలు ఉన్నోడిని ఇచ్చి చేసావు, ఇన్నెకరాలు ఉన్నోడిని ఇచ్చి చేసావు అంటారు కానీ ఒక ఎకరా అమ్మేసి నాకు నచ్చినట్టు నేను ఖర్చు పెట్టుకుంటానంటే ఇస్తారా బా? రేటు పెరుగుద్దని ఉంచుతారే. రేట్తో పాటు నా ఏజ్ కూడా పెరుగుద్ది. తర్వాత నన్ను ఓల్డేజ్ హోమ్లో ఉంచుతారు. హంబుల్ బాయ్ హరా శ్రీనివాస్, నేను నీకు ఒక లాజిక్ చెప్తాను. నువ్వు లాయర్ల మధ్యలో క్వశ్చన్ లేకూడదు. నేను 25 ఎకరాల పొలం ఉన్నోడిని పెళ్లి చేసుకున్నా. తర్వాత ఒక కొడుకుని కన్నా. ఈడి పొలం ఆడికి రాస్తాడు గాని నాకేమొత్తది బా? మహా అంటే పొలంలో పండించిన మామిడికాయలు, జామకాయలు మా మొహాన్ని అడెత్తారు. అయితే ఆస్తిపరులు అనవసరమా? శుద్ధ బొక్క. నెలకి 50,000 వచ్చినా చాలు. క్యాష్ కావాలి మాకు, ఖర్చులుంటాయి. ఒక కోడలిగా ఒక ఇంటికెళ్ళి ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉందే. ఇలాంటివి చెప్పే ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క కొంపలకు తోసేస్తున్నారు. వాళ్ళేమో అన్ని చదువుకుని కిరాణా లిస్టులు, కూరగాయలు అనుకుంటూ కిచెన్ లో పడి ఎడుతున్నారు. అయితే ఒక మంచి శాలరీ వచ్చి వాడిని అయితే చేసుకుంటానంటావు. శాలరీతో పాటు
సెల్లు కూడా కావాలి. ఉందగా నాది కాదు, ఆడిది. ఆడిదేం చేసుకుంటావు? ఇప్పుడు ఎవరి జాతకం అయినా సరే సెల్లోనే ఉంది. ఆడి మెడికల్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్, లవ్ స్టోరీలు, లావాదేవీలు, కేసులు, లాసులు, గ్లాసులు, గొడవలు అన్నీ అందులోనే ఉంటాయి. అట్ట ఎవడని ఫోన్ ఇచ్చేవాడు ఉంటే చూడు, ఫోన్లే అని తాళి కట్టిచ్చేసుకుంటా. అయితే నీకు ఏలియనే కరెక్ట్. ఏమండి అదిగో వచ్చింది ఇంకో ఏలియన్. ఏమండి ఆవకాయ పెట్టాలి. ఆవకాయ పెట్టాలంటే నీ తలకాయ ఇవ్వు. జాడీలు కూడా కావాలి. దీని బాడీ ఉంది కదా, కాయ ముక్కల కింద కొట్టి దాని బాడీలోనే పెట్టే. ఎలాగో పెళ్లి చేసుకోదంట, పీకిల కింద పని చేస్తా. అబ్బా జోక్ కాదు. కొంపది సీరియస్ ఏంటి? ఆ ఆవకాయ ఎలా పెట్టాలి? కాయ ముక్కల కింద కోసి మైదా పోసి పొయ్యి మీద వేసి ఉప్పు కారం చల్లి పోపు పెట్టి పొయ్యి కట్టేయటమే. తర్వాత నువ్వు మీ చెల్లి కలిసి పొయ్యి చుట్టూ తిరగండి. ఆవకాయ ప్రాసెస్ లో ఇది లేదనుకుంటానే. అదే చిన్నప్పటి నుండి చూడట్లేదేంటే. కాకపోతే అమ్మ జాడీలో పెట్టాక వెళ్ళేవాళ్ళం. జస్ట్ ముందు ప్రాసెస్ తెలియదంతే. కానీ స్మెల్ని బట్టి కనిపెట్టేసే వాళ్ళం కచెల్లి మనం. అవునక్క. ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది, మధ్యలో మైదా ఎందుకు వేసావు? మైదాతో జిగురుండి పుస్తకాలు అంటించుకునే వాళ్ళం, గుర్తులేదా? నేను కూడా అంటించాబా. గుర్తుంది. మామిడికాయ ముక్కలకి కారం అంటుకొని ఉండాలంటే మైదా కలపాలి కదా. కలపాల్సింది మైదా పిండి కాదే, ఆవపిండి. ఆవపిండి ఆవపిండి ఆవు పిండి అంటే ఆవు పాలతో చేస్తారా? పోనీ తర్వాత ఎప్పుడైనా తిన్నప్పుడైనా అనిపించిందా ప్రాసెస్ ఇది కాదేమోనే? లేదే, సేమ్. ఏ చెల్లి? సేమ్ అక్క. అయితే నువ్వు ఇప్పుడు ఆవకాయ పెడతానంటావు. ఇంత అవుద్ది అని ఎస్టిమేషన్ ఏమైనా వేసుకున్నావా? ఒక 5 లక్షలు కావాలి. 5 లక్షలా? ఎందుకే? ఆవకాయకి. నా గుండెకాయ గురించి ఆలోచించవా? ఏదంతా ఆవకాయ పెట్టరు. నీ అమ్మగారి మాట నేను ఆలోచించమన్నది ఆవకాయ గురించి కాదే. నువ్వు 5 లక్షలు పెట్టి ఆవకాయ పెడితే ఆగిపోయి దాని గురించి. మరి అందరికి పంపాలంటే 5 లక్షలు అవుతుందండి. అందరికీ? మా బీటెక్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ 270 మంది ఉన్నారు. వాళ్ళలో ఒక్కదానికి కూడా ఆవకాయ పెట్టడం రాదంట చెల్లి. వేస్ట్ ఫెలోస్. నీ రెసిపీ గురించి చెప్పావా? ఏమన్నారు? ఎప్పుడు పెట్టి పంపుతావు, అన్నంలో కలుపుకొని తినాలన్నారు. అంటే ఒక జనరేషన్ మొత్తం ఆవకాయ ఎలా పెట్టాలో నేర్చుకోకుండానే బతికేహారా? నేను నేర్చుకున్నాను కదా. నువ్వు పెట్టిన ఆవకాయ తింటే ముక్కకు ఊటంటుకోవడం కాదు, బాడీలో ఉన్న పార్ట్లన్నీ ఊడి కింద పడిపోతాయి. అవును, మీ గ్రూప్ లో నీకు ఎవరితో ఉన్నా పడదా? ఇద్దరితో పడదు. అప్పుడు ఇద్దరిని లేపెత్తే సరిపోద్ది కదా, గ్రూప్ అంతా ఎందుకు లేపేయడం? డబ్బులు ఇస్తావా ఇవ్వవా? ఏమనంటే నీ బ్రాస్లెట్ అమ్మేస్తా. అప్పుడు దీని కాదు, నిన్ను కోసం ఆవకాయ ఇట్టేస్తా. నీ అంకమ్మ, అసలు నేనేం చేస్తానన్నా ఒప్పుకోవు. మీర్జాపురం మహారాణి హారం యాలలో పాడతానంటూ ఒప్పుకోవు. ఆవకాయ పెడతానంటూ ఒప్పుకోవు. నా అభిప్రాయాలని అనగదొక్కటమే పనిగా పెట్టుకున్నావు. అయిందా? అంతగా నీకు ఆవకాయ పెట్టాలని ఉంటే, అదే ఆవకాయ పెట్టాలని ఉంటే ఊరెళ్ళి మీ బాబు దగ్గర డబ్బులు తీసుకుని పచ్చడి పెట్టి తిని అక్కడే చచ్చిపో. ఇంతకింత పగ తీర్చుకోకపోతే నా పేరు రాజీయే కాదు, దాని పేరు సౌజీయే కాదు. మధ్యలో నేనేం చేశానే? ఓ డజన్ దానికి పడితే ఓ 1/2 డజన్ నీకు పడాలి కదా. అది చూద్దాం ఎవరికి పడతాయో. వెళ్ళి చూడు. చూస్తా. ఆవకాయలో మిగిలిపోయిన ట్యాంకలా మొహం నువ్వు. నా నెత్తిడికి కాలింగ్ బిల్ అయిపోయింది, తెగ కొట్టేస్తాను. ఏమే ట్యాంకలో జీడిపెక్క, నువ్వెళ్ళవా? ల్యాప్టాప్ ఆవకాయ పచ్చడి అయిపోద్ది. బావని ఏడిపిస్తే భలే మజా వస్తుంది కదే. నీకు మజా 1/2 లీటర్ వస్తుంది, నాకైతే 1 లీటర్ వస్తుంది. ఇలాంటప్పుడే అనిపిస్తుంది నేను కూడా త్వరగా పెళ్లి చేసేసుకుని ముగుడిని కాల్చుకు తినేయాలని. తినేద్దు. ఫస్ట్ నన్ను చూసి ప్రాక్టికల్స్ నేర్చుకో, తర్వాత పార్టిసిపేట్ చేద్దాం. అలాగే.
ఇది ఇంకా చేయలేదేంటి? ఈ కరాటే కోచ్ కి డెడికేషన్ లేదే. ఆన్లైన్ క్లాస్ కి టైం అవుతున్నా ఇంకా రెస్పాన్స్ లేదు. హ్మ్. ఈడికి కూడా ఒక కప్పు మా నావకే పెట్టాలి, అప్పుడు గానీ సెట్ అవ్వదు. హ్మ్. Your phone ringing. Big boy, come pick up ఈడికి your నూరేళ్ళు phone. మా నావకే తినే యోగం లేదు. Why you no pick up your phone? వారియర్ మాస్టర్ కరాటీ క్లాస్కి రెడీయా? రెడీ మాస్టర్, జస్ట్ డ్రెస్ చేంజ్ అంతే. త్వరగా వీడియో కాన్ఫరెన్స్కి రా వారియర్. సరే మాస్టర్. మా మాస్టర్ స్టూడెంట్స్ ని వారియర్స్ అని పిలుస్తాడు. క్యారియల్ కట్టేవాళ్ళు వారియర్సా? వైఫ్స్ అంటే వారియర్స్ అని ఆయన మీనింగ్. అబ్బో. ఎస్ సౌజీ, వైఫ్స్ అందరూ నాలా ఉండాలి కదే. ఏంటే మాట్లాడో? ఉండాలి ఉండాలి. ఉండాలి బాబు. రేయ్, ఒక అమ్మాయి సింగిల్ గా ఉన్నప్పుడు దాన్ని కిలికితే ఓకే, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి కూడా ఎలా కిలుపుతారు మీరు? నన్ను ఎవరైనా ఏమైనా అన్నా లేదా డిస్టర్బ్ చేసినా కొట్టేస్తావా? తప్పు చేస్తే ఎవరినైనా కొడతా. వాడు నేను ఇంకా డిస్టర్బ్ చేస్తున్నాడా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? వాడు డిస్టర్బ్ చేస్తున్నాడా, నువ్వు చేయించుకుంటున్నావా? ఛీ, నేనెందుకు అలా చేస్తాను? ఏంట్రా ఇదంతా? అసలు మగాడు మనసుకి కంట్రోల్ ఉంటే మగువ మాయలో పడి మట్టి కలిసిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. చేర్స్ ఫర్ ఆల్ ద మెన్ బ్రో.